తెలంగాణలో రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టాలంటే బూత్ కమిటీలు పగడ్బందీగా తమ విధులు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. వరంగల్ నగరంలో బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో హుజురాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ జ్యోతి ప్రజ్వలనం చేసి సమావేశం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసిస్తూ తెలంగాణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అన్నారు. తెలంగాణలో రేపు జరిగే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా మనం ముందుకు పోవాలి అనే దిశ నిర్దేశం కొరకు ఇలా బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశం ముగిసింది. దాంట్లోనే రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, దేశీయ అధ్యక్షులు నడ్డా గారు ప్రసంగం కూడా అందరం విని ఒక చైతన్యంతో రేపు రాబోయే రోజులలో మనం ఏమేం చేయాలి పార్టీ పరంగా అనే అవగాహనతోని బూత్ అధ్యక్షులైతేంది, డివిజన్ అధ్యక్షులైతేంది, బీజేపీ ముఖ్య నాయకులు అందరం కూడా దాన్ని ఒక అవగాహన చేసుకుని రేపటి నుంచి ప్రజలకు పోయే విధంగా మాకు దిశానిర్దేశం చేయటం జరిగింది. దాని ద్వారా రేపటి నుంచి మేము వినూతనమైన విస్తృతమైన కార్యక్రమాల ద్వారా వరంగల్లో ఈ భారతీయ జనతా పార్టీని రేపు వచ్చే ఎలక్షన్లలో గెలిపే లక్ష్యంగా ముందుకు పోతామని తెలియజేసి